కానీ మీరు ఇప్పుడు ఇంత పైకి సాహసం చేయడం గొప్ప సంగతే. ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తుందంటే ఒక చెట్టు వేర్లలో నుంచి వాటర్ వస్తున్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు మీరు ఎర్ర సముద్రం చూశారు, ఎర్రకొండ చూసింటారు. బట్ ఫస్ట్ టైం నేను చూపించబోయే వీడియో ఎర్రకొండ గురించి. సో ఇలాంటి వీడియో యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు. ఫస్ట్ వీడియో మంది అనమాట. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో లేట్ ఎందుకు, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్రకోన ఇక్కడ నుంచి మనకి కొద్దిగా దూరం వరకే మనకి తార్ రోడ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం కొంచెం రోడ్ అయితే బాగలేదు. సో మన కారు వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ బైక్లో వచ్చే వాళ్ళకైతే చాలా ఈజీనే. సో ఈ కొండ పైనకి వెళ్ళాలి మనం. గైస్, మనం ఎర్రకొండ పైకి వచ్చే దారి ఇదనమాట. సో ఇక్కడ నుంచి వెహికల్ పక్కన పెట్టి చూస్తే ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ మన కేజీఎఫ్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంట. అండ్ ఇక్కడ చూడడానికి కొండ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అంటే శివలింగం ఆకారంలో ఉందన్నమాట. ఒకసారి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి నేలబెల్లం కేవ్స్ ఉన్నాయి కదా. అవును. సో అవి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ఎర్రవల్లి కేవ్స్ ఎర్రగోన ఓబులేశ్వరుడు నరసింహస్వామి అక్కడే ఉంటాడు. దీనికి చాలా పవిత్రమైన కథ ఉంది. పూర్వము మన పరశురాముడు మొత్తం మన భారతదేశం అంతా 21 సార్లు తిరిగారు. ఎందుకు తిరిగాడంటే పాపాత్ములన్నీ సంహరించడానికి తిరిగాడు. ఆ టైంలో పరశురాముడు ఇక్కడ ఎర్రగొండలో కూడా ఆయన రెండు మూడు సార్లు ఇక్కడ ఉండి తపస్సు చేసుకొని కింద ఓబులేశ్వర మన నీలబెల్లం పోయాం కదా, ఆయనను ఇది చేశాడని, అంటే ఆయన గుడిని కూడా దర్శించుకున్నాడని అప్పట్లోనే అని ఒక చరిత్ర ఇది ఒకటి ఉంది. మనం పోయేది పరశురాముని స్థలం. ఆ పరశురాముని ఆవేశ అవతారమే నరసింహస్వామిగా చెప్తారు అక్కడ. ఇక్కడ పరశురాముడు స్వయంగా ఆయన నిద్ర చేశాడని చెప్పి చరిత్రలు ఉన్నాయి ఎర్రగొండ ఓబులేశ్వరంలో. ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల కిందట ఈ పల్లెలలో ఒక దాదాపు 100-150 పల్లెల్లో అప్పుడు వాటర్ లేదు, భూగర్భంలో అసలు వాటర్ లేదు. సో ఎండిపోతే దాదాపు ఒక 100 పల్లెలు వచ్చేసి ఇక్కడ నుండి వాటర్ తీసుకుపోయేవాళ్ళు ఓబులేశ్వరం కోనలోకి వచ్చి. ఇక్కడ నీళ్లు చాలా అద్భుతంగా ఉంటాయి. పైన కొండ మీద కదా, వేర్ల ద్వారా నీళ్లు ప్రవాహం అక్కడ ఉంటుంది. ఎంత వర్షాలు వచ్చినా ఎంత వర్షాలు రాకపోయినా అదే వాటర్, జలం పెరగదు తగ్గదు. ఇప్పుడు చూస్తారు కదా అక్కడ కనపడతారు లైవ్ లో. కొరత లేదు, తీసుకెళ్తారు. 100 సంవత్సరాల కిందట ఆ విధంగా జరిగింది మా పెద్దలు చెప్తారు. మొత్తం కరువు తాండవించినప్పుడు 100 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి దాదాపు 100 పల్లెల పైన వాటర్ తీసుకువెళ్ళారని చెప్పి ఒక 100 సంవత్సరాల కిందట ఆ విధంగా ఉంది. కానీ మీరు ఇప్పుడు ఇంత పైకి సాహసం చేయడం గొప్ప సంగతే. చూద్దాం. చేయలేదు, నేను చెప్పాను దీని గురించి చెప్పాను కానీ ఇంత పైకి రాలేదు. ఎంతసేపు గుండమాంజనేయ స్వామి ఒకటి, నీలబెల్లం ఒకటి ఇచ్చారు కానీ ఇది చేయలేదు. గైస్, ఇక్కడ దాకా మనం కార్లో వచ్చాము. సో ఇక్కడ నుంచి పాదయాత్ర చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు గాలిమరలు ఉన్నాయి. చూడ్డానికి కూడా అంటే నాకు ఇక్కడ ఏదో ఇంత సౌండ్ వస్తుంది అన్నమాట. ఇది గాలి సౌండ్ లేకుంటే వాటర్ ముచ్చుకోతి. మొత్తం అడవి ప్రాంతము. పరశురాముడు తపస్సు చేసిన స్థలం అనమాట ఇది. మేము ఇక్కడికి వచ్చి వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కింద చూసారు కదా నీలబెల్లం కేవ్స్ ఎలా అయితే డెవలప్ అయ్యాయో, సో ఇలాంటి ప్లేసులు కూడా ఇంకా కొంచెం డెవలప్ అయితే చూడడానికి కూడా చాలా మందికి బాగుంటుంది అనమాట. దానికి
దాని సరిహద్దే ఈ ఈ ఎర్రగొన ఓవలెస్ అయితే నేల బెల్లం కానీ సామి కానీ ఈ మూడు కూడా ఈ అబ్దులాపురం గ్రామానికే చెందినట్టు. ఓకే. చాలా మంచిగా అడ్వెంచరస్గా ఉంటుంది అండ్ ట్రెక్కింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. పోదామా? ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వేర్ల నుంచి వాటర్ అయితే వస్తున్నాయి, కానీ కిందకు పడిన వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదు. చూడండి, నీటి ధార కూడా లేదు ఎక్కడికి, ఇక్కడి వరకే స్టాప్ అయినాయి. బట్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి వాటర్, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ అంత చిక్కని రహస్యం ఇది. దీపం వెలిగించాం అనుకో, ఇది ఇక్కడ దీపం వెలిగించినామంటే వందల కిలోమీటర్లు అక్కడ కడప జిల్లాలో ఆ పల్లెలు కూడా కనపడుతుంది. ఎదురు కనపడతాయి పల్లెలు. అవునండి, కడప జిల్లాకు వస్తారు. ఇంకా మొత్తం ఎలా కనపడుతుంది. ఇంకా ఈ దీపం వెలుగుతూ లోపల నడుచుకుంటా అంటాడు. ఓకే. ఆ వాటర్, ఈ వాటర్ కూడా తెలియదు హిస్టరీ ఎక్కడ నుండి వస్తున్నాయో కూడా తెలియదు. ఇక్కడ ఓన్లీ ఒక హోల్ వరకు మాత్రమే అది పైప్ పెట్టినారా? ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఇప్పటికీ అంత చిక్కని ఒక రహస్యం అనమాట. చూస్తే అసలు ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది. ఈ కొండ కింద ఈ చిన్న గుడిలో లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారనమాట. ఇక్కడ పరశురాముడు స్వయంగా తపస్సు చేసి ఆయన ఆవేశ అవతారమే పరశురాముడు అవతారమే లక్ష్మీ నరసింహస్వామి.
గైస్ చూసారు కదా, మేము ఇంత కొండపైకి వచ్చాము. ఇక్కడ చూస్తే అసలుకి నేను ఇంకోటి ఏంటంటే కార్ అక్కడే కొంచెం దూరం వరకే వచ్చింది కారు. అక్కడ నుంచి మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము అనమాట. తాగడానికి వాటర్ కూడా లేవు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అనేది కూడా అర్థం కావడం లేదు. అంత మిస్టీరియస్గా ఉంది ఈ ప్లేస్. ఒకసారి వెనకాల చూసుకోండి, ఈ పెద్ద కొండ కింద ఈ గుడి ఉందన్నమాట, లక్ష్మీనరసింహస్వామి గుడి. సో ఇక్కడ పరశురామ స్వామి గారు తపస్సు చేశారంట. సో అన్న వాళ్ళు చెప్తున్నది ఇది. ఇక్కడ ఒక దీపం కూడా కనిపిస్తుంది కదా, ఆ దీపము ఇక్కడ వెలిగిస్తే దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఈ దీపం ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందంట. అంటే ఎంత మహత్యం చూసారా. చాలామందికి ఇక్కడ ఈ ప్లేస్ గురించి ఎవరికి తెలియదు. యూట్యూబ్లో నేను పెడుతున్నది ఫస్ట్ వీడియో, యూట్యూబ్లో ఎక్కడా లేదు. సో ఈ వీడియో ఎక్కువ లెంత్ కాకుండా ఇంకా నెక్స్ట్ వీడియోకి చేయడానికి మనం ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.